పరం శాంతి. ఎటువంటి అకస్మాత్తు మరణం జరిగినా ఆత్మ తీవ్రమైన షాకుకు లోనవుతుంది. ఆత్మ చాలా దుఃఖము, తీవ్ర బాధను అనుభవిస్తుంది. ఆ సమయంలో ఆత్మ శరీరం నుంచి విడిపోయి సూక్ష్మ శరీరంలోకి మారుతుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఆకాశము, వాయువు, అగ్ని, 3 తత్వాల శరీరం ఉంటుంది. ఆ ఆత్మ దుఃఖంతో అక్కడి నుండి కదలలేదు, గతి ఉండదు, క్రిందకు కూడా దిగలేదు. అదే స్థలంలో అగచాటుగా ఉండిపోతుంది. ఎక్కడైతే అకస్మాత్తు మృత్యు జరిగిందో ఆత్మ అదే సంఘటన దగ్గర అక్కడే ఉండిపోతుంది. కానీ ఆకస్మిక సంఘటన జరిగిన కారణంగా అక్కడ ఏదైతే వాహనం యొక్క దుర్ఘటన జరిగిందో, ఆకస్మిక మృత్యు జరిగిందో, అక్కడ ఇంతకుముందే సూక్ష్మ జగత్తు ఆత్మ అక్కడ అదే స్థలంలో ఉంటుంది. దుర్ఘటన చేయిస్తుంది, అకస్మాత్తుగా చేయిస్తుంది. తరువాత అదే ఆత్మ వారిని క్యాప్చర్ చేస్తుంది. భూమిపైన ఇలాంటివే కొన్ని సంఘటనలు రహస్యమైన పద్ధతిలో జరిగాయి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వారిని ఏం చేస్తున్నారు, దీనికి పరిష్కారం ఏమిటి? ట్రయాంగిల్లో విమానం అదృశ్యమైంది, స్టీమర్ అదృశ్యమైంది, సముద్ర నౌకలు, భారీ బోట్లు అదృశ్యమయ్యాయి. అయితే వీటి నుంచి మనలను ఎవరు రక్షించగలరు? దీన్ని ఎవరు ఆపగలరు? దీనికి సరైన సమాధానం సూక్ష్మలోకం. సూక్ష్మలోకంలో భూతప్రేతాలు ఉంటాయి. కానీ పెద్ద పెద్ద విమానాలు లేక నౌకలు గల్లంతు చేయడం వారికి కష్టమైపోతుంది. ఎందుకంటే వారిలో శక్తి తక్కువ ఉంటుంది. కానీ ఏలియన్స్ అంటే ఇతర బ్రహ్మాండాల నుండి వచ్చిన వారు, మహాబ్రహ్మాండాల నుండి అనగా గెలాక్సీలు, ఇంకా పరమహాబ్రహ్మాండాల నుండి అనగా యూనివర్స్ నుండి వచ్చిన వారు పెద్ద స్థాయిలో శక్తివంతంగా ఉంటారు. వీరు భూమికి చుట్టూ మాత్రమే కాకుండా సముద్రముల లోపల, అగ్నిపర్వతాల లోపల, సూర్యుని లోపల కూడా ప్రవేశించగలరు. ఈ విధంగా వీళ్ళు సూక్ష్మ జగత్తులో ఉండి ఏదైనా విమానం లేక సముద్ర నౌక వారి పరిధిలోకి, వారి దగ్గర నుండి వెళుతూ ఉన్నప్పుడు వారికి అనిపిస్తుంది, ఈ ఓడని మనం అబ్జర్వ్ చేద్దామని అనుకుంటారు. మొత్తం విమానాన్ని లేక నౌకను, ఏదైనా స్థూల వస్తువులను, పెద్ద పెద్ద స్టీమర్ను కూడా తమ లోపల అనగా పరం లైట్ లోపల ఈ పరమతత్వాన్ని అబ్జర్వ్ చేస్తారు. ముందుగా అదృశ్యం చేస్తారు. తర్వాత నెమ్మదిగా స్థూలాన్ని సూక్ష్మంలోకి, సూక్ష్మం నుండి అతి సూక్ష్మంలోకి, పరం లైట్లోకి కన్వర్ట్ చేస్తారు. పరం శాంతి.